వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 6వ భావంలో 23వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి అక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలతనిస్తాడు, శత్రుపై జయాన్ని ఇస్తాడు. కాకపోతే ధనభావం మీద శని యొక్క దృష్టి ఉంది. పంచమంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో. చతుర్థ భావంలో అంటే విదేశాలకు కారకుడైనటువంటి రాహు 4వ భావంలో కూర్చున్నాడు, విద్యాభావంలో, ప్రాపర్టీ భావంలో. మరియు సప్తమంలో రవి మీకు జూన్ 15వ తేదీ వరకు ఉంటాడు. జూన్ 15వ తేదీకి అష్టమంలోకి వెళ్ళిపోతాడు. భాగ్యంలోకి గురువు వచ్చి మీకు జూన్ 2 నుంచి గురు బలాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ గురు బలం ఎలా ఉందంటే 2 రకాలుగా ఉంది. ఒకటి పాజిటివ్గా ఉంది, శని రాహు ఎనర్జీస్తో ఉన్నందుకు కొంత నెగిటివ్ కూడా ఇస్తుంది. దశమంలో కేతువు, ఇక చంద్రుడు రాశి నుంచి 12వ రాశులు తిరిగి మళ్ళీ 2వ భావంలోకి వస్తాడు ఈ నెలలో. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటిది, ఒక రకంగా చెప్పాలంటే మీరు స్పోర్ట్స్ రంగాల్లో అంటే క్రీడా రంగాల్లో ఉండేవారు కానివ్వండి, ఏదైనా ఒక సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ప్లానెడ్గా మీరు బయటపడడం జరగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణాలు ఒకటి, లగ్నాధిపతి 6లో ఉండడము, భాగ్యంలో ఉండే గురువు ఆలోచన స్థానంలో ఉండేటువంటి శనిని వీక్షించడం వల్ల రావాల్సిన డబ్బు కొంచెం స్లోగా వస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్లో అది మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోండి, షార్ట్ టర్మ్ జోలికి వెళ్ళకండి. పంచమంలో శని ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ యోగ్యవంతంగా ఉంది. అక్కడికి వెళ్ళి పిఆర్ అవ్వడానికి, పర్మనెంట్ రెసిడెన్సీ ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని విషయాలు, కొన్ని రీసెర్చెస్ అనుకోండి, పిహెచ్డీస్ చేసే విషయాలు అనుకోండి, కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే భాగ్యస్థానంలోకి గురువు వచ్చాడు కాబట్టి ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో అనుకూలత కూడా ఉంది. దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. గణపతి ఆలయాలకు వెళ్ళండి. ఇంకా వీలైతే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అనే మంత్రం చేయండి. మీరు కాలభైరవుడి యొక్క అష్టకం నిత్యము చదువుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు గోవులకు కాస్త బెల్లము, రాసము ఇటువంటివి తినిపించండి. ఉద్యోగంలో తొందరపడి మానేయడము, ఏదో కొత్త ఉద్యోగం వస్తుందని వేరే ఎవరో ఏదో చెప్పారని, ఫ్రెండ్స్ చెప్పారు కదా ఇది వదిలేద్దామని, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి దయచేసి. ఇక మీరు నిత్యము కాలభైరవుడు అష్టకం చదువుకోవడము మరియు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్ని కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే, మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం, అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూమి మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అఫ్లిక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు
అది ఏ గ్రహం ద్వారా మీకు ఎఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాడ్సిన వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు, ఈ జ్యోతిశాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానము ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావంలో. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏళ్ళనాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏళ్ళనాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణిస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు. దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అని 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకుని, నిత్య దీపారాధన చేసుకుని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.